పోరాటాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నల్గొండది ఫస్ట్ ప్లేస్. అక్కడ రాజకీయ ఉద్దండులే కాదు, ఇంట్లో కూర్చునే ఢిల్లీలో చక్రం తిప్పగల లీడర్లు ఉన్నారు. అందుకే తెలంగాణ పాలిటిక్స్లోనే ఫేమస్గా నిలిచింది నల్గొండ. ప్రతి ఎన్నికల్లో తమ మూడ్ మార్చుకుంటున్న ఇక్కడి ఓటర్ల నాడి ఇప్పుడు ఎలా ఉందో ఇవాల్టి ఎంపీ రిపోర్ట్లో చూద్దాం. మామూలుగా అయితే నల్గొండ కాంగ్రెస్ కు కంచుకోట. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఎమ్మెల్యే సీట్ల మాదిరిగానే ఎంపీ సీట్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలనే ఉత్సాహం గులాబీ దళంలో కనిపిస్తోంది. అయితే కారు జోరుకు బ్రేక్ వేసి ఎంపీ సీటు దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఆ లెక్కలేంటో చూసే ముందు నల్గొండ లోక్సభ హిస్టరీ ఓసారి తిరిగేద్దాం. నల్గొండ లోక్సభ పరిధిలో తలపండిన రాజకీయ నాయకులున్నారు. ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్రంలో చక్రం తిప్పిన వాళ్లు ఉన్నారు. 1952 నుంచి ఈ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. సిపిఐ నుంచి పోటీ చేసిన రావి నారాయణ రెడ్డి నల్గొండ తొలి ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు వామపక్షాలే గెలిచాయి. 6 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి నల్గొండ ఎంపీగా 2 సార్లు పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1999, 2009, 2014లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఒక్కసారి 2014 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి తేర చిన్నపరెడ్డిపై 193,000 మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన పల్లా రాజేశ్వరరెడ్డి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. నల్గొండ లోక్సభ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దాదాపు 15 లక్షల ఓటర్లు ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ తప్ప అన్ని సీట్లను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. మరి ఈ లోక్సభ ఎన్నికల్లో జనం ఓటు ఎవరికో చూడాలి. నల్గొండ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికైన ఒకే ఒక్క లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అయితే ఈ 5 ఏళ్లలో గుత్తా హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి, కేంద్రం నుంచి కొత్తగా తెచ్చింది ఏంటి, ఓవరాల్గా సుఖేందర్ రెడ్డి ప్రోగ్రెస్ గ్రాఫ్ పై నల్గొండ పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు ఒక గుత్తా సుఖేందర్ రెడ్డికి మాత్రమే నల్గొండ ఎంపీగా 3 సార్లు అవకాశమిచ్చారు ఓటర్లు. 1999లో తొలిసారి ఎంపీగా గెలిచిన గుత్తా 2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేయలేదు. తర్వాత జరిగిన 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. నల్గొండ అభివృద్ధి విషయానికొస్తే గతంలో పనిచేసిన ఎంపీల కంటే గుత్తా సుఖేందర్ రెడ్డి హయాంలోనే కాస్త ఎక్కువ అభివృద్ధి జరిగిందంటున్నారు పబ్లిక్. ఈ 5 ఏళ్లలో తనకు వచ్చిన 25 కోట్ల ఎంపీ నిధులను సంపూర్ణంగా వినియోగించారని చెప్తున్నారు గుత్తా. కేంద్ర నిధులతో నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడలో 2 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు తన లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను అనుసంధానం చేసే విధంగా 189 కోట్లతో నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి, జిల్లాలకు వచ్చే నిధులను పోరాడి తీసుకొచ్చామని చెబుతున్నారు ఆయన. 14 నుంచి 19 వరకు మాకు వచ్చినటువంటి 25 కోట్ల రూపాయల ఎంపీ నిధులను సంపూర్ణంగా వినియోగం చేయడం జరిగింది. ఇప్పటికీ 22 కోట్లకు సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసినాం. ఇంకా 3 కోట్ల పనులు ఆన్గోయింగ్ పనులుగా ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా వచ్చే 2-3 మాసాల్లో పూర్తవుతాం. ఈ 2 పర్యాయాల్లో కూడా 2 కేంద్రీయ విద్యాలయాలను జిల్లాకు తీసుకురావడం నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఇటు నల్గొండ కానీ ఇటు మిర్యాలగూడ కానీ అన్ని నియోజకవర్గాలకు అనుసంధానం చేస్తూ వెళ్ళేటువంటి జాతీయ రహదారుల నిర్మాణాన్ని కూడా పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కోదాడ నుంచి సిరోంచా వరకు రోడ్డు విస్తరణ, జాన్పహట్ టు జగ్గయ్యపేట రైల్వే మార్గం, నల్గొండ పట్టణంలో పాస్పోర్ట్ సెంటర్ ఏర్పాటు గుత్తాకు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. వీటితో పాటు నల్గొండలో పోలీస్ ఆడిటోరియం, మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియం, కమ్యూనిటీ హాల్స్,
బస్ షెల్టర్స్ లాంటి అభివృద్ధి పనులకు కేంద్ర నిధులు ఖర్చు చేశారు. వివిధ మండలాల్లో పేద రోగుల సౌకర్యార్థం ఉచిత అంబులెన్స్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. విపక్షాలు మాత్రం ఈ 5 ఏళ్లలో గుత్తా సుఖేందర్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేయలేదని అంటున్నాయి. అన్ని వసతులతో కూడిన ప్రభుత్వాసుపత్రి ఏర్పాటులో గుత్తా విఫలమయ్యారనేది విపక్షాల ప్రధాన విమర్శ. సాగునీటి కాలువల విషయంలోనూ శ్రద్ధ చూపలేదని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయంటున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా గుత్తా ప్రోగ్రెస్ పై నల్గొండ పబ్లిక్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గ్రామాలలో కూడా ఇలా ఈద్ లైట్లు కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలలో కానీ చాలా సమస్యల మీద జనం అంతా చెప్పిన మాటలు పూర్తిగా చేస్తలేరు అని అందరూ గ్రామాలలో మనకు చెప్తారు. మా తండలు దాదాపు 6 తండలు ఉండే మా గ్రామ పంచాయతీ వరకు అవన్నీ కూడా అక్కడ సమస్యల మీద ఏవో సీజీ రోడ్లు వేస్తామని చెప్పారు కానీ సీజీ రోడ్లు వేయలేవు. ఈసారి అయితే అట్లా అనుకూలంగా అయితే ఏం లేదు, మరి వేయాలనే ఆలోచనలు అయితే లేరు చాలా మంది. ఈసారి మోడీ గారు పెట్టిన తిప్పలకు అనేక డబ్బులు విషయాల్లో కూడా చాలామంది బ్యాంకులో డబ్బులు వేసుకుంటే వడ్డీ పడుతుంది, ట్యాక్సీలు పడతాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ వాళ్ళ డబ్బులు వాళ్ళు వేసుకుంటే కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద అనేక సార్లు పేపర్లు ఇచ్చారు. ఆ సందర్భంగా రైతులు మొత్తం సగమికై బ్యాంకులో డబ్బులు లేని పరిస్థితి వచ్చి ఇక ఉన్న డబ్బులు పోయి ఫ్లాట్ కొనుక్కొని ఫ్లాట్ పెట్టి ఫ్లాట్లు కూడా అపరితంగా రేట్లు పెరిగిపోయి ఇప్పుడు మామూలు వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయినాయి. దాంతోపాటు మధ్యరాపోళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, భూములు కొనుక్కునే పరిస్థితి లేదు, వైద్యం చూపించుకునే పరిస్థితి, వైద్యాన్ని చూపించుకునే పరిస్థితులు కూడా ఇప్పుడు పోతే పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది వైద్యం. పార్లమెంట్ అంటే ఈసారి మొత్తం ఇక మొత్తం మోడీ గారికి ఇచ్చే ఆలోచన లేకుండా అని జనం అలా ఒక 3 జనం అనుకునే ఒక టార్గెట్ వస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో ఈ పార్టీ పరంగా మంచిగా మన ఈ జానారెడ్డి గారు అయితేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేమి పార్లమెంట్కి ముఖ్యమైన ఒక అభ్యర్థిని నియమించి విజయానికి దోహదపడేలాగా కార్యాచరణ రూపుదిద్దాలని కోరుకుంటూ మన 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉండి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ఎంపీ గారు అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మంచి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ టీఆర్ఎస్ వచ్చి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ పాలన కుంటుపడ్డది. వచ్చిన ఎంపీ నిధులు కూడా రిటర్న్ పోయే పరిస్థితి ఏర్పడ్డది అభివృద్ధి చేయలేక. గుత్తా సుఖేందర్ రెడ్డి 5 ఏళ్ల పాలనపై నల్గొండలో వినిపిస్తున్న వాయిస్ ఇది. అయితే రానున్న ఎన్నికల్లో మెజార్టీ చాయిస్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్గొండ రాజకీయం ఒక్కసారిగా తిరగబడింది. జిల్లా మొత్తం చేజారి కారు సొంతమైంది. దీంతో మొన్నటి ఎన్నికల్లో భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్లు లోక్సభపై ఫోకస్ పెట్టారు. ఎలాగైనా గెలిచి మళ్లీ పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇటు టీఆర్ఎస్లోనూ ఆశాబహుల లిస్ట్ పెద్దగానే ఉంది. రాష్ట్రంలోని మిగతా ఎంపీ స్థానాలతో పోలిస్తే నల్గొండ సీటుకే ప్రధాన పార్టీలో పోటీ ఎక్కువైంది. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై గతంలో ఓ అంచనా ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ కంటే సస్పెన్స్ ఎక్కువైంది. టీఆర్ఎస్ ప్రభంజనంలో కాంగ్రెస్ హవా తగ్గిపోవడం, ఎమ్మెల్యేలుగా ఓడిన కీలక నేతలంతా ఎంపీ సీటుపైనే ఆశలు పెట్టుకోవడంతో ఈ సీటుకు డిమాండ్ పెరిగింది. టీఆర్ఎస్ విషయానికొస్తే గులాబీ బాస్ నల్గొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా అది నిజం కాదనే వాదన తెరమీదికి వచ్చింది. మళ్లీ సిట్టింగ్కే ఛాన్స్ ఇచ్చే ఆలోచన అధిష్టానంలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అమాత్య పదవిని ఆశిస్తున్నారనే గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. కానీ తొలి విడత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్తు దక్కలేదు. అందుకే ఈ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదన్న వార్తలతో నల్గొండ సీటుకు టీఆర్ఎస్లో పోటీ పెరిగింది. టికెట్ రేసులో మైహోం అధినేత రామేశ్వరరావు, బండా నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్ రెడ్డి, జలగం సుధీర్ రావు, ఇంటెలిజెన్స్ ఐజీ కోబ్రదర్ రవీందర్రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో మైహోం రామేశ్వరరావు, బండా నరేందర్ రెడ్డి మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది చూడాలి.
కాంగ్రెస్లోనూ ఆశావహుల లిస్టు పెద్దగానే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి, పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి సైతం రేసులో ఉన్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి తాను ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అయితే జానారెడ్డి కూడా హైకమాండ్ దగ్గర పైరవి మొదలుపెట్టారన్న టాక్ ఉంది. చివరికి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందన్నది సస్పెన్స్ గా ఉంది. తప్పకుండా నేను నల్గొండ పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను. అందరి సహకారం కోరుతున్నాను. తప్పకుండా ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని నమ్మకం ఉన్నది. మా ప్రజలు గెలిపిస్తారని నమ్మకం ఉన్నది నాకు. మిగతా పార్టీల విషయాలకొస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించాలంటే వామపక్ష, సెక్యులర్ పార్టీలను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు జూలకంటి రంగారెడ్డి. ఈ 5 సంవత్సరాల కాలంలో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున నలిగిపోయినటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఈ కాలంలో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు అనుసరించిన విధానాల వల్ల దేశ సంపద, మెజార్టీ ప్రజల యొక్క సంపద మొత్తం కూడా కొద్దిమంది చేతుల్లో పెట్టే విధంగా, వాళ్లకు ఆదాయం పెరిగే విధంగా వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్లకు సాయం చేసేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించడం అనేది జరిగింది. ఇలా దేశంలో వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు మరింతగా బలపడాలి. కాబట్టి దాని కొరకు ఇలా సిపిఎం పార్టీ కూడా ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఏ లెక్కన చూసినా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉండబోతోంది. రెండు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్గొండలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా అదో రకంగా తయారైంది. దీనికి తోడు పార్టీ సీనియర్ లీడర్ల మధ్య సఖ్యత లేకపోవడం బోనస్ మైనస్ పాయింట్. టీఆర్ఎస్ విషయానికొస్తే నల్గొండ జిల్లాలో ఒక్క హుజూర్ నగర్ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. గ్రాఫ్ కూడా బాగా పెరిగినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ రిజల్టే లోక్సభ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నల్గొండ జిల్లా ప్రజానీకానికి కృతజ్ఞులై ఉంటాం. ఏ పదవుల్లో ఉన్నా, ఏ బాధ్యతల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని 100% ప్రజలతో మమేకమై ఉండు, అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ప్రజల యొక్క సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ప్రాంతాల సమస్యలు కావచ్చు, గ్రామాల సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కరించడంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని తప్పనిసరిగా రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాంటి పని చేస్తాం. కానీ తమకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని లెక్కలు వేస్తోంది కాంగ్రెస్. మరోవైపు బలమైన కేడర్ ఉన్న వామపక్షాలు, అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ ఎన్నికల నాటికి ఎలాంటి వ్యూహరచనతో జనంలోకి వెళ్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నల్గొండ ఇలాఖాలో తడాకా చూపించబోయే పార్టీ ఏదో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇది నల్గొండ ఎంపీ రిపోర్ట్. మరో లోక్సభ స్థానం రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం.